ఏం చెప్పాం? పోయిన వారం ఏం చెప్పాం? పోయిన వారం ఏం చెప్పాం? ఏక పిసికేస్తా, నోరు తెరవండి. ఏం చెప్పాం పోయిన వారం? ఏం గొనుగుతారేంటి? చెప్పు, గట్టిగా చెప్పు. ఏం చెప్పా? ఏం చెప్పాము అబ్రహాం విశ్వాసం గురించి? మిమ్మల్ని పిలిచేది. ఏం చెప్పాను పోయిన వారం? ఏం చెప్పాను పోయిన వారం? పోయిన వారం ఏం చెప్పాను? అదే ఏంటి? అబ్రహాం గురించి ఏం చెప్పాను? ఏం చెప్పాను? చెప్పు. ఇంకా ఏం చెప్పాను? ఏం చెప్పాను పోయిన వారం? తర్వాత ఏం చెప్పాను? మగాలేయండి. తర్వాత ఏం చెప్పాను? వేసేయండి, మగాళ్ళు వేసేయండి. తర్వాత ఏం చెప్పాను? మగాలేయండి, మగాలేయండి. తర్వాత తర్వాత ఏం చెప్పాను? తెలుసా తెలీదా?
వెళ్ళిపోతే మోకాలు వేసింది. నువ్వు కూడా వేయాలి. ఏం చెప్పామండి పోయిన వారం? మొదటి తాను ఇష్మాయిల్ కాలువే వైఫై పెట్టలేదు ఏంటి? ఇష్మాయిల్ వచ్చి పళ్ళు రాలిపోతాయి, మాట్లాడద్దు. హల్లెలూయా చెప్పు గట్టిగా. హల్లెలూయా. వెళ్ళావా? వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? వెళ్ళిన వాళ్ళు చేతులు ఎత్తండి. నో సిట్టింగ్. వెళ్ళిన వాళ్ళు చేతులు ఎత్తండి. రేజీ కూడా వెళ్ళిందారా? పెద్దపాడేగా మీది. వెళ్ళిన వాళ్ళు ఎవరు? మీరు సత్తే కూర్చోవద్దు, మిగతా వాళ్ళు కూర్చోండి. మ్యాగీ వెళ్ళావా? మ్యాగీ వెళ్ళిందా? జాతర తిరణాలకి వెళ్ళారా? తీయండి. ఏం తీయాలి? ఏం తీయాలి చెప్పండి. హెబ్రీ 11 చదవండి.
విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండడని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఏరుగాక బయలువెళ్ళెను. విశ్వాసం బట్టి అతడు అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులై ఇస్సాకు యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుండెను. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలను సంతానం కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము, శారా, అబ్రహాము గురించి మాట్లాడే సమయంలో మీకు చెప్పాను నేను, అబ్రహాము కుమారుని బలి అర్పించకపోయినా అర్పించాడు అని. ఉంది బైబిల్లో. చాలా క్లియర్గా మనకి మక్పేలా గుహ అనండి. సింధూర వనంలో మక్పేలా గుహ, అక్కడ శారా చచ్చిపోయిన తర్వాత ఒక స్థలాన్ని అబ్రహాము కొన్నారు. దేనికి కొన్నారంటే
శారాని పాతి పెట్టడానికి ఒక చోటు, శ్మశాన భూమి. మనకిలాగా గొయ్యి తీసి పాతి పెట్టడం కాదు. బండను తొలిచి అందులో శవాన్ని పెట్టి దానికి రాయిని అడ్డుగా పెడతారు. అది సమాధి. ఆ సమాధి గురించి ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, వారందరూ విశ్వాసం కలిగిన వారే మృతి పొందారు అని రాశారు. పితరుల యొద్దకు చేర్చబడిరి అనే మాట వాడారు బైబిల్లో. వారు మరణించి విశ్వాసం గలవారై మరణించారు అనే విషయం రాశారు. వాళ్ళందరినీ కూడా అబ్రహాము ఏ సమాధిలో ఉన్నాడో, ఇస్సాకు అదే సమాధిలో, అబ్రహాము భార్య అదే సమాధిలో, ఆ పొలంలో అక్కడ కొన్ని తొలచబడినటువంటి గుహల్లో అవే వాళ్ళకి సమాధులు. అక్కడే ఉండేవారు, అక్కడే పాతి పెట్టబడేవారు. అబ్రహాము ఏ సమాధిలో, ఏ పొలములో పాతి పెట్టబడ్డాడు, అక్కడ శారా, అక్కడే అబ్రహాము కుమారుడు ఇస్సాకు, అక్కడే ఇస్సాకు భార్య రిబ్కా, అక్కడే ఇస్సాకు చిన్న కుమారుడు యాకోబు, అతని యొక్క భార్య లేయా, అందరూ కూడా ఒకే చోట పాతిపెట్టబడతారు. శ్మశాన వాటిక లాగా. అక్కడ రాహేలు లేదు. ఎవరు లేరు చెప్పండి? ఎవరు లేరు? రాహేలు అక్కడ పాతి పెట్టబడలేదు. ఎక్కడ? మక్పేలా గుహలో. ఆవిడ మాత్రమే లేదు. ఏశావు కూడా ఇస్సాకు కొడుకు. ఆయన వంశావళిలో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు అందులో. అలాగే రాహేలు లేదు. ఇష్మాయేలు కూడా అబ్రహాము కుమారుడే. ఇష్మాయేలు కూడా అందులో లేడు. అంటే విశ్వాసం గలవారందరూ కూడా ఒక చోటే పాతి పెట్టబడ్డారు అని చెప్తున్నాను. విశ్వాసం కలిగి చచ్చిపోయిన వాళ్ళందరూ ఒక దగ్గరికి వెళ్ళారు. పితరుల యొద్దకు చేర్చబడిరి అనే మాట వాడతారు బైబిల్లో. యాకోబు చచ్చిపోతే పితరుల యొద్ద చేర్చబడెను. పితరులంటే అబ్రహాం. యోసేపు చచ్చిపోతే పితరుల యొద్ద చేర్చబడెను. దావీదు చచ్చిపోతే పితరుల యొద్ద చేర్చబడెను. ఎక్కడ? పితరుల యొద్ద చేర్చబడెను. అంటే ఏంటి? ఇందును బట్టే పెద్దలు సాక్ష్యము. ఇందును బట్టే పెద్దలు ఏం పొందారు?
వారందరూ పెద్దలంటే ఎవరు? ఏం చదివారు ఇప్పుడు దాకా? అబ్రహాము, శారా, వాళ్ళందరూ ఉన్నారు అందులో. అందును బట్టి పెద్దలు సాక్ష్యం పొందారంటే పెద్దలంటే ఎవరు? అబ్రహాము, శారా, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు. ఎవరు వీళ్ళంతా? పెద్దలు. వాళ్ళు విశ్వాసం గలవారై చచ్చిపోయారు. పితరుల యొద్ద చేర్చబడుట అంటే విశ్వాసుల దగ్గర చేర్చబడుట. అంటే విశ్వాసం కలిగి చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేర్చబడతారు. సమాధి. పాత నిబంధనలో వాళ్ళందరూ కూడా ఒక సమాధిలోనే, ఒక చోటే సమాధులు ఉండేవి, అక్కడ పాతి పెట్టబడేవాళ్ళు. ఏషావు, రాహేలు వీళ్ళందరూ లేరని చెప్తున్నాను నేను అక్కడ. యాకోబు, లేయా, ఇస్సాకు, రిబ్కా, అబ్రహాము, శారా ఉన్నారు. అబ్రహాము భార్య ఎవరో? హాగరు కూడా. కానీ హాగర్ లేదు అక్కడ ఆ సమాధిలో. ఒక తోట ఉంటది, సమాధుల తోట వాళ్ళకి, మక్పేలా గుహలో ఉంటది. అబ్రహాం అక్కడే, శారా అక్కడే, ఇస్సాక్ అక్కడే, రిబ్కా అక్కడే. హాగరు లేదు, యాకోబు దాసీలు లేరు, రాహేలు లేదు, ఇష్మాయేలు లేడు, ఏశావు లేడు. అందరూ ఒక దగ్గర లేరు. విశ్వాసం కలిగిన వారు మాత్రమే అక్కడ పాతి పెట్టబడి ఉన్నారు. ఇది చెప్పడం అనుకున్న ఉద్దేశం ఏంటంటే, విశ్వాసం గలవారంతా కూడా ఒక దగ్గరికి వెళ్తారు. విశ్వాసం లేని వాళ్ళంతా ఇంకొక దగ్గరికి వెళతారు. అందరూ ఒక దగ్గరే ఉండటం అనేది జరిగే పని కాదు. హల్లెలూయా అని చెప్పండి. ఇది చెప్పాను నేను. విశ్వాసము గలవారై చనిపోయారు. వాళ్ళు చచ్చిపోయినప్పుడు రాసింది అదే, పితరుల యొద్ద చేర్చబడెను. నిండు వృద్ధాప్యంలో చచ్చిపోయి పితరుల యొద్ద చేర్చబడెను, ఇలాంటి మాటలు రాశారు వాళ్ళు చచ్చిపోయినప్పుడు. చచ్చిపోయిన వాళ్ళు విశ్వాసం కలిగి చచ్చిపోతే దాని అర్థం ఏంటంటే, లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా చచ్చిపోయారు, ఇంకా ఏమీ లేదు, జీవితం అయిపోయిందని అనుకుంటారు. విశ్వాసం గలవారు లేదు, జీవితం అంతా అప్పుడే మొదలైంది అనే నమ్మకం వారికి ఉంటుంది. సో వారు విశ్వాసం కలిగి చచ్చిపోయారంటే అర్థం ఏంటంటే, చనిపోయేటప్పటికి వారిలో విశ్వాసం ఉంది అని అర్థం. దేవుడి బిడ్డలారా, మరణానికి విశ్వాసానికి మీరు వేసే మోకాళ్ళకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేయాలి. ప్రతివాని మోకాలు ఏం చేయాలి? వంగాలి. ప్రతివారి నోరు ఒప్పుకోవాలి. ప్రతివారి నోరు ఒప్పుకుంది ఏంటంటే మేము తప్పు చేసామని. కాబట్టి నోరు తెరవబడినప్పుడు మోకాళ్ళు కూడా వంగాలి కదా. ప్రతివారు నోరు ఒప్పుకొనును, ప్రతివారి మోకాళ్ళు వంగును. ఝాన్సీ అలేదా? ఝాన్సీ ట్రై చేసి ఉంటది గాలాన్ని, అది
హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, చెప్పండి అందరూ హల్లెలూయా చెప్పండి. సో సమాధుల్లోకి వెళ్ళారు. వెళ్ళండి సమాధుల్లో. వెళ్తారా? అటు వెళ్తారు, ఇటు వెళ్తారా? ఏదంటే ఎక్కువ భయం వేస్తుంది మీకు? అది మంచిదే, ఇది చాలా చెడ్డది. ధైర్యం ఉందా? విశ్వాసం ఉంటే ధైర్యంగా, విశ్వాసం గలవారై సమాధుల్లోకి వెళ్ళారు కదా వాళ్ళు. విశ్వాసం ఉందా సమాధుల్లోకి వెళ్ళడానికి? నమ్మకం ఉందా? విశ్వాసం గలవారై మృతి పొందిరి. ఇస్సాకు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? అబ్రహాం ఏమి నమ్మాడంట? మృతులలో నుంచి దేవుడు లేపుటకు. దేవుడు ఏంటంట? సమర్థుడు. తెలుసా అబ్రహాంకి మృతులు లేస్తారని? పునరుద్ధానం గురించి తెలుసా? మరేంటి ఇలా రాశాడు? శారా నమ్మిందా గర్భవతి అవుతుందంటే? నవ్విందా నమ్మిందా? ఎలా నవ్వింది? నవ్వింది ఆవిడ. నీ భార్య గర్భవతి అయి కుమారుని కంటదన్న కానీ ఆవిడ ఏం చేసింది? హక్కుమని నవ్వింది. నవ్వెందుకు వచ్చింది ఆవిడకి? చదవండి ఆదికాండం 18. మీదటికి వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా అది 21లో, అది కూడా చదువుదురు కానీ 18లో చదవండి. వృద్ధులై ఉండేది. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయాను గనక 18లో దేవుడు వస్తాడు. ఆదికాండంలో అప్పుడు అబ్రహాము దేవుడికి ఆతిథ్యం ఇస్తాడు. ఆ తర్వాత దేవుడు వారిని దీవిస్తాడు. వచ్చే సంవత్సరం శారా గర్భవతి అయి కుమారుని కంటుంది అని. అప్పుడు ఆవిడ తలుపు చాటును ఎక్కడో ఉండి నవ్వుతుంది. నవ్వలేదందే అంతకు ముందు చదువు. యెహోవా అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలిగెనని. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. నవ్వింది చదువు ఫస్ట్. శారా నేను బలము ఉడిగిన దానినై తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో తనలో నవ్వుకొనెను అనండి. తనలో నవ్వుకొనెను. ఎవరిలో? తనలో నవ్వుకొనెను. బయటకు నవ్విందా తనలో నవ్వుకుందా? తనలో నవ్వుకొనెను. తనలో నవ్వుకుంటే అప్పుడేం జరిగింది? అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలవైనను నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నవ్వనేలా? ఆయనకి ఎలా తెలిసింది మనసులో నవ్వుకుంటే? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను.
అప్పుడు శారాకు కుమారుడును కలిగెననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు ఏమంది? నవ్వితివనెను. అయ్యి బాబాయ్ నేను నవ్వలేదంది. నవ్విందా నవ్వలేదా? నవ్వలేదా అంది. నవ్విందా నవ్వలేదా? నవ్విందా నవ్వలేదా? మరేమంది? అబద్ధం ఆడిందా? అబద్ధం ఆడిందా? సరిగ్గా ఆలోచించండి. మైక్లో ఎందుకు చదవమన్నాను? తనలో తాను నవ్వుకొనెను శారా అనుందా? ఆ. శారా ఎందుకు నవ్వుతుంది? నాకు అసాధ్యమనా ఏంటి అన్నాడు దేవుడు. అమ్మో నేను నవ్వలేదు బాబోయ్ అంది. లేదు నువ్వు నవ్వేవా అన్నాడు దేవుడు. నవ్విందా నవ్వలేదా? నవ్వలేదని ఎందుకు అంది? భయపడింది సరే, నవ్వాడు ఎప్పుడీడు. ఎందుకు నవ్వుతున్నారా అన్నాను. నవ్వలేదు అనడు. ఎందుకని? కనబడుతుందిగా నవ్వుతున్నట్లు నాకు. అప్పటికి అబద్ధం ఆడతాడా? దొరికిపోతే నేను చూడలేదు అనుకుంటే అప్పుడు చెప్తాడు ఏమని? నవ్వలేదని. శారాని దేవుడు చూడలేదు అని ఆవిడ అనుకుంది. ఎందుకంటే దేవుడి దగ్గర లేదు ఆవిడ. అర్థమైందా మీ అందరికి? పక్కనుంది గుడారాలు ఎవరి వాళ్ళకు ఉంటాయి. టెంట్లో తెలుసుగా మీకు. టెంట్లు సర్కస్ వాళ్ళు వేసుకుంటారే డేరాలు అయ్యి. ఆవిడకో టెంట్ ఉంటది, అబ్రహాంకో టెంట్ ఉంటది. హల్లెలూయా. ఏమి లేదు. హల్లెలూయా. ఏం చెప్తున్నాను నేను? ఆవిడకు ఒక గుడారం ఉండేది, అబ్రహాంకో గుడారం ఉండేది. ఎవరి గుడారాలు వాళ్ళకే సపరేట్గా ఉండేవి. ఆ టైంలో దేవుడి బిడ్డలారా, పక్క గుడారంలో ఉంది శారా. నవ్వింది, అది కూడా తనలో తాను. ఎలా? తనలో తానంటే ఆవిడ లోపల నవ్వుకుంది. లోపల మనస్సులో నవ్వుకుంది. అప్పుడు బయటికి శబ్దం కూడా రాలేదు. దేవుడికి తెలియదు అనుకుంది ఆవిడ. ఆవిడ మనస్సులో నవ్వుకుంటే దేవుడికి తెలిసింది. శారా నవ్వనేలా అనగానే ఆవిడ భయపడి అమ్మో నేను నవ్వలేదంది. ఆ మాట దేవుడు చెప్పగానే శారా నవ్వనేలా అనగానే దేవుడికి ఎలా తెలిసింది నేను నవ్వినట్లు అని ఆవిడ గబుక్కును తుల్లిపడింది. ఆవిడ మనస్సులో నవ్వుకుంది, దేవుడికి తెలిసిపోయింది. నేను నవ్వలేదని ఆవిడ ఎందుకు అన్నది అంటే దేవుడి దగ్గర ఆవిడ లేదు, సపరేట్ టెంట్లో ఉంది. మనస్సులో ఉన్నది తెలిసింది కదా దేవుడికి. తెలిసిందా? మనస్సులో నవ్వుకుంది, దేవుడికి తెలిసింది. అబ్రహాము బలి ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడా ఇవ్వలేదా? శారా నవ్విందా నవ్వలేదా? నవ్వితే విశ్వాసము కలిగి ఉన్నది అని ఎందుకు అన్నాడు పౌలు గారు? పౌలు గారు విశ్వాసము కలిగినదై నమ్మింది అన్నది.
దేవుడు అంటాడు, నాకు అసాధ్యమా? శారా నవ్వుతుందేంటి అన్నాడు. దేవుడు అన్నాడు అలాగా. అబ్రహాము బలి ఇచ్చాడా? ఇచ్చాడా బలి? చచ్చిపోయాడా ఇస్సాకు? మరి ఇచ్చాడు అంటారేంటి? అబ్రహాము కొడుకు చచ్చిపోయాడా? మరి బలి ఇచ్చాడా? బలి ఇచ్చాడా? హెబ్రీలో ఏం రాశారు? ఎందుకని అని చెప్పాను నేను. ఎక్కడా? చూడాలి జాగ్రత్త. మనస్సులో చూచుట అనండి, హృదయమందు చూచుట అనండి, కన్నులుండి చూచుట అనండి. ఏ కన్నులు? మనోనేత్రము అనండి. మనోనేత్రం అంటే మనో మనస్సు, నేత్రము కన్ను. మనస్సు అనే కన్ను, మనోనేత్రము అంటే మనస్సు అనేది కన్ను. కన్నులుండి చూడరా అని మార్కులోనో ఎక్కడో మార్కు 8లోనో ఎక్కడో చూపించాను మీకు. కన్నులుండి చూడరా అని దేవుడు అంటాడు వారిని. కన్నులుండి చూడరా అని జ్ఞాపకము చేసుకొనరా అన్నాడు. ఏమన్నారు? కన్నులుండి చూడరా అని. చూడము అదిగా జ్ఞాపకము. కన్నులుండి చూడరా, అదే కన్నులుండి చూడరా అంటే అర్థం ఏంటి? జ్ఞాపకం చేసుకొనరా. చూడడం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? చూడడం అంటే ఏంటి? ఈ కన్ను కాదు, మనోనేత్రము అనే కంటితో చూడడం అంటే ఏంటి? కన్నులుండి చూడరా అని కింద ఏమన్నారు? జ్ఞాపకం చేసుకోరా. సో మనోనేత్రముతో చూచుట అనగా జ్ఞాపకం చేసుకున్నట. ఏంటి చెప్పండి? ఏంటి? జ్ఞాపకము చేసుకోవడం, గుర్తు చేసుకోవడం. ఏంటి? మనస్సు అంటే మెదడు, మనస్సు అంటే మైండ్. ఈ మైండ్తో చూడడం అంటే గుర్తు చేసుకోవడం. అంటారా హల్లెలూయా అని? ఏం చేసుకోవాలమ్మా? చూడడం అంటే ఏంటి? మనోనేత్రంతో గుర్తు చేసుకోవడం. ఎట్లా చూడాలి? మనోనేత్రంతో ఎలా చూశారు, ఎలా చూస్తారు? ఓపెన్ చేయి, ఫోన్ ఓపెన్ చేయి. మెదడు ఏంటి? మెదడు. మీకు చెప్పేది వినాలి మీరు, మీకు అర్థం అవ్వాలి. కెమెరా ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఇది కన్ను అండి. ఏంటిది? కన్ను. ఈ లెన్స్ ఏంటిది? ఫోన్ కెమెరా కన్ను. ఈ కంట్లో నుంచి చూస్తున్నాం. ఎలాగా? ఎందునుండి చూస్తున్నానా? కనబడుతుందా? కనబడుతుందా? కనబడుతుందిగా మీ అందరికి. మీకు ఏమైనా కనబడుతుందా? అప్పుడు ఏం కనిపించట్లా. కనిపిస్తుందా మీకు? ఏమి కనిపించట్లేదు. మీరు చూడట్లేదు. మీరు చూస్తున్నారా? నేను చూస్తున్నా. మీకు కనబడుతుందా? మీకు కనబడుతుందా? మీకు ఇందులో ఏమొస్తుందో కనబడుతుందా? కనబడదా? ఎరా నీకు
కనబడుతుందా? కనబడుతుందా మీకు ఇప్పుడు? ఇప్పుడు ఉందిగా ఇందులో, అవునా కదా? కనబడుతుందా? కెమెరాతో చూస్తున్నా, ఇది కన్ను. ఈ కెమెరా మూసేసాను అనుకోండి, అవును కనపడద్దా? కనబడదా? కళ్ళు మూసేస్తే కనపడదా? కళ్ళు మూస్తే కనపడదు. కెమెరా మూసేసిన కన్నే కెమెరా, కిటికీ, అంతేగా. ఆ. ఇప్పుడు కనబడుతుందా మీకు? ఇప్పుడు కనపట్లా. మీకు ఎవరికి కనపట్లా. ఇలా కనపడుతుంది, ఇలా కనపడింది, ఇలా కనపట్లేదుగా. చూసారా మీరు ఇప్పుడు? చూసారా? చూస్తున్నారా మీరు ఇప్పుడు? ఇందులో ఏముందో, ఇందులో ఏం కనపడుతుంది చూస్తున్నారా? చూస్తున్నారా? కనపడతలా, చూడలా, చూడలేదుగా. చూడలేదు మీరు. ఇప్పుడు ఏం కనపడుతుంది ఇందులో? చూడలేదు. ఇప్పుడు చూస్తారు. చూస్తారా? ఇప్పుడు ఇదిగో ఈ కన్ను మూసేసా నేను ఇప్పుడు, అయినా కనపడుతుంది ఏంటి? చూసారా మీరు? ఇగో ఇంతకుముందు ఈ కన్ను మూసేస్తే కనపడలేదుగా, అయినా కనపడుతుంది ఏంటి? ఈ కన్నుతో చూస్తున్నాం ఇప్పుడు. ఏ కన్నుతో? బ్రెయిన్. చూస్తున్నారా? ఇదిగో ఇంతకు మునుపు ఇది కనపడిందా మీకు? వాళ్ళకి కనపడింది అది. చూస్తున్నారా మీరు? ఇప్పుడు చూడగలుగుతున్నారా? చూసారా? హల్లెలూయా. మీకు ఏమైనా అర్థమైందా? ఇంతకు ముందు అది చూసారా మీరు? వాళ్ళే చూసారు, కానీ ఇప్పుడు చూస్తున్నారా? రికార్డ్ అయింది. ఏమైంది? రికార్డ్ అయింది. చూసారా? చూడలేదు మీరు? మెమోరీ అనండి. బ్రెయిన్ లో ఉన్న మెమోరీలో రికార్డ్ అయింది వీడియో. దానికి మెమోరీ కార్డ్ ఎలాగో, మెమోరీ ర్యామ్, రామ్, ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఉంటుంది. ఎక్స్టర్నల్ స్టోరేజ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది దానికి. అది ఎలాగో మన బుర్ర లాంటిది. దానికి కెమెరా, మనకి కన్ను. దానికి మెమోరీ, మనకి మెదడు. హల్లెలూయా చెప్పండి. ఇంతకుముందు మీరు చూసారా? అక్కడ చూశారు కదా. ఇప్పుడు అచ్చం అట్లాగే. వీడి పాపాలు ఇప్పుడు చూడకపోవచ్చు, అప్పుడు చూస్తారు. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా చెప్పు. నాకా? ఎవరికి? చచ్చిపోతున్నారే చెప్పండి. హల్లెలూయా చెప్పు. అంతకుముందు చూడలేదు కానీ తర్వాత చూపించాను మీకు. అది వీడికి గుండు కొట్టి మెదడు తీసి దాచి భద్రంగా, ఇటు చచ్చిపోయినాక లేచినాక కూర్చుంటాడు దేవుడు ఇక్కడ సింహాసనం మీద. సౌందర్య నుంచి ఉంటుంది ఇక్కడ, ఝాన్సీ నుంచి ఉంటుంది అన్నమాల. అప్పుడు ఈడు బొర్ర తీసుకొచ్చి ఓపెన్ చేసి చూడుము అంటాడు. ప్రియదర్శిని చూడుము అంటే ప్రియదర్శిని అనుకుంటది, అయ్యో ప్రభువా, భూమి మీద ఉన్నప్పుడు చూపించుంటే నేను బ్లాక్మెయిల్ చేసేవాడిగా ప్రభా, చేసేదానిగా. నువ్వు అలాంటి దుర్మార్గురాలు కాబట్టి నీకు చూపించలేదు ప్రియదర్శిని అని అంటాడు. నేను చూడగలనా? ఈడేమనుకుంటున్నాను నాకు తెలుసా? మనసులో ఒక వీడియో ఉంది ఆడు మనసులో. ఇప్పుడు నాకు తెలుసా, ఈడు మనసులో ఒకటి ప్లే అవుతుంటది. ఇప్పుడు ఇక్కడే ఉంటుందా? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది లేదు ఇక్కడ, ఇది ఇక్కడ ఉండదు. తిరుగుద్ది అటు ఇటు, అక్కడ తిరుగుద్ది. పెద్దపాడు హై స్కూల్లో లేదా వాళ్ళ కాలేజీలోనో, పోనీ ఇంకెక్కడో, లేకపోతే కూరదాగలో చికెనో, లేకపోతే
తిరుగుద్ది. తిరిగినప్పుడు అది వీడియోనేగా, వీడియో ఆమె చూస్తుందిగా. ఇది పని చేయట్లే ఏమంకే. ఇందాక నేను మీకు చూపించాను, ఇది పని చేయలేదు, ఇది పని చేయలేదు ఇందాక. మెమొరీ పని చేసిందే, మెమొరీ గతం పని చేసింది ఇందాక, ప్రస్తుతం మూసుకుపోయింది. హల్లెలూయానండి. ఇప్పుడు ఝాన్సీకి కూడా అలాగైంది. ఇప్పుడు రమ్యకి ఏం మూసుకుపోయింది? కన్ను మూసుకుపోయింది. ఏంటి? ఏ కన్ను? ఈ కన్ను మూసుకుపోయింది. ఏ కన్ను తెరవబడింది? ఏది మూసుకుపోయింది? ఇలాగే చూస్తాడు, ఇలాగే అడు కదలడు. ఏంటంటే అడు వేరే, ఈ కన్ను ఓపెన్ అయింది, ఇది కనపట్ల. హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. నేను కెమెరాని వీడియోని ఒకేసారి ఓపెన్ చేయగలనా? ఒకటి మూస్తే ఒకటి పని చేస్తుంది. కెమెరా ఆన్ చేస్తే వీడియో ఆఫ్, వీడియో ఆన్ చేస్తే కెమెరా ఆఫ్ అవుద్ది. అవునా? చూసారా? మూలిగే నక్క మీద తాటిగా పడిందని. పోగా ఏంట్రది? పాపం వాళ్ళకేం తెలుసు, కెమెరాలు చూసేవాళ్ళు ఈడేంటి ఇలా అనుకున్నా. మీరు కూడా మైకుల్లో దగ్గండి, అప్పుడు తెలుస్తుంది అందరికి. హల్లెలూయా. లేదంటే పాస్టర్ గారికి ఆవేశం ఎక్కువ అరిచాడు, అందుకే దగ్గు వచ్చింది, అంత ఆవేశం ఎందుకు అనుకుంటారు. నేను ఆవేశంగా చెప్పానా, నా గొంతులో పొగగొట్టారా చెప్పండి. హల్లెలూయానండి. అరే నా దగ్గర కూర్చొని వెళ్ళింది ఎవర్రా? అచ్చా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమైందా చూడడం అంటే ఏంటో? ఝాన్సీ పెళ్ళి ఎప్పుడు అయింది? ఎందుకే మర్చిపోయాను. 2000 ఏంటమ్మా, కరోనాలో చేసుకున్నారా? ఎందుకు అలాగా? మీ అత్తగారు నేను చచ్చిపోతానేమని చేసేసిందండి. హల్లెలూయా చెప్పండి అందరూ. చేసుకోవచ్చులే, ఎప్పుడైనా చేసుకోవచ్చు, సరదాగా అన్నా కానీ. 2000 ఎప్పుడు? 2020లో ఎక్కడైంది? ఇప్పుడు వెళ్ళిపోయింది ఝాన్సీ అక్కడికి. వెళ్ళిపోయిందా లేదా? ఇప్పుడు లోడ్ అవుద్ది, తిరుగుద్ది ఝాన్సీ. ఏంటి తిరుగుద్ది? ఇప్పుడు వెళ్ళిపోయి, వెనక్కి వెళ్ళిపోయి. ఆ రోజు ఇప్పుడు నేను అడిగాను అనుకో, మీ ఆయన ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాడని అడిగాను. ఇప్పుడు ఏ వేసుకున్నాడు అడిగాను ఏం వేసుకున్నాడమ్మా? అదిగో చెప్పింది. చూసిందా? ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇక్కడ చూసింది. ఇక్కడ ఈ బుర్రలో ఏమైందిరా? సేవ్ అయింది. అది ఓపెన్ అయింది. తిరిగింది, ఓపెన్ అయింది. కొంతమందికి నెట్ ప్రాబ్లం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటే, పాతకాలంలో టీవీలు ఉండే, డబ్బా టీవీలు, సైడ్ నుంచి ఏం చేసేవాళ్ళు. సో మీకు కూడా టిప్ ఏంటంటే, ఒకవేళ మీ భర్తలకి గుర్తు రాకపోయినా, మీకు గుర్తు రాకపోయినా, ఏంటంటే చపాతీలు కర్ర తీసుకొని కొట్టుకోండి తల మీద. అప్పుడు దెబ్బకి గతం గుర్తు వస్తుంది. గతం అంటే ఏంటి? పోయిన వారం గతం ఏంటంటే, ఇక్కడ గతం పోయిన వారం, ఇక్కడ గతం ఏంటంటే ఏం చెప్పామంటే, మీరందరూ గజనీలు అయ్యారు ఇప్పుడు దాకా. ఏంట్రా? ఒక్కరు కూడా ఏం లేదు, 2 చెవుల మధ్యలో ఎంత గుజ్జు కూడా లేదు మీకు. హల్లెలూయా. స్టోరేజ్ ఫుల్ అయింది. మీకు ఏమైంది? డిలీట్ అయిపోయినాయి అన్ని వాటంతట అవే. ట్యాంకులో నీళ్లు నిండితే నీళ్ళు ఏమైపోతే పొర్లి, మీ బుర్ర నిండా ఉంది చెత్త. అందుకని వాక్యం దొర్లిపోతుంది. ఏమవుతుందమ్మా?
అందుకే మీ చెత్త ఖాళీ అవ్వాలంటే ఫస్ట్ మిమ్మల్ని తోమాలి గట్టిగా. మీలో ఉన్నది ఖాళీ చేయాలి. మీ బుర్ర నిండా ఉన్న చెత్త అంతా తీసేస్తే అప్పుడు మంచి విషయాలు మెదడులోకి వెళ్ళి నిలవ ఉంటాయి. అవి అవసరమైనప్పుడు బయటకు వస్తాయి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మీ అందరికీ కూడా కన్ను అంటే అర్థమైంది. చూడడం అంటే ఏం లేదు. ఇమాజినేషన్ అనండి, ఊహించుకోవడం. రమ్య ఎన్నిసార్లు ఊహించుకోలేదు? ప్రియదర్శిని ఎన్నిసార్లు ఊహించుకోలేదు? ఊహించుకొని అక్కడెక్కడో కనపడింది నాకు అంది. అక్కడెక్కడో కనబడింది నాకు అంది. ఊహించుకొని ఆలోచించుకొని చించుకున్నప్పుడు చిరిగినవన్నీ కళ్ళలోకి వస్తే అవి మాకు చెప్పింది. ఇదేదో నిజమే అనుకుని వెళ్ళేసరికి అంతా అస్సాం. హల్లెలూయా. ఊహలు అనండి. ఊహించుకుంటారు లేదా మీరు? చూస్తున్నారని అర్థం. ఏంటది? ఇక్కడ చూస్తున్నారు. హృదయంలో చూసావు. చెప్పరు, ఎక్కడ చూశారు? హృదయంలో చూసావు. హృదయమందు నవ్వావు. తనలో తాను నవ్వుకొనెను, తనలో తాను ఆలోచించుకొనెను, తనలో తాను ఊహించుకొనెను, తనలో తాను జ్ఞాపకం చేసుకొనెను. అది ఎవరైనా చూడగలరా? నరమాత్రులు. ఆడు ఊహించేది భవిష్యత్తు, జ్ఞాపకం చేసుకునేది గతం. అదేమైనా నేను చూడగలనా? దేవుడు చూస్తాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు చూశాడు. ఈయన ఊహించుకున్న దేవుడు చూశాడు. శారా తనలో తాను నవ్వుకున్నది దేవుడు చూశాడు. హృదయములో. బైబిల్లో ఉంది ఇలాగా, దేవుడు మనుష్యుల హృదయ రహస్యములను విమర్శించే దినం. దేవుడు మనుష్యుల హృదయ రహస్యాలను విమర్శించే దినం. నీ మెదడులో ఉన్నవన్నీ కూడా బయటకు తీసే దినం. మీ ఫోన్లు ఇస్తారా నాకు? ఫోన్లు చూడనిస్తారా? ఫోన్లో ఉన్నాయన్నీ చూడనిస్తారా? అన్ని ఓపెన్ చేయనిస్తారా? రహస్యాలు అనండి. ఫోన్లో రహస్యాలు చాలా తక్కువ, ఎందుకంటే మెమొరీ కార్డ్ చిన్నది. ఈ మెమొరీ కార్డ్ అనంతం. ఇందులో ఉండే రహస్యాలు అన్నీ కాదు. మనం ఎవరు కళ్ళతో చూసి భరించలేనంత భయంకరమైన పొగ. మనం ఎవరు కూడా భరించలేని దృశ్యాలు ఎక్కడుంటే ఇక్కడ ఉంటాయి. మట్టి బొర్రలారా చంపి పడేస్తాను, మళ్ళీ ఇక్కడ ఉండండి, తొక్కి బట్టి నారదీస్తా. వాక్యం చెప్పినప్పుడు వచ్చే వారం చెప్పకపోతే. సైతాన్ కా బేటీ. ఏముంది ఇక్కడ? చెత్త, చెడ్డ ఆలోచన. హల్లెలూయా చెప్పకపోతే బాగోదు. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. చెత్త పెట్టుకున్నారు ఇక్కడ. పాపపు ఊహలు. ఏంట్రా? పాపపు ఊహలు. ఈడు ఊహిస్తాడు. మా బాబాయ్కి ఏం తెలియదు అనుకుంటాడు ఈడు వీడియోని దేవుడు నాకు వాట్సాప్లో సెండ్ చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఈడు వీడియోని నాకు దేవుడు ఎందులో సెండ్ చేస్తాడు? ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయా మీకు? ఉన్నాయా? మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దేవుడు హ్యాక్ చేసి నాకు ఇస్తాడు. హ్యాక్ చేసి నాకు ఇచ్చాడు అనుకోండి, నేను తిప్పుతానేగా. హల్లెలూయా. మీకు ఏమన్నా అర్థమవుతుందంటారా? నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసి ఎలాగున్నారో తెలుసుకుందామని పాస్టర్ గారు అంది ఫోన్లో. ఏంటమ్మా ఫోన్ చేసావు? ఎలా ఉన్నారో తెలుసుకుందామని. ఎలా ఉన్నారు పాస్టర్ గారు అందా అమ్మాయి. దేవుడు అన్నాడు నో అన్నాడు. ఏం నో ఏంటి అన్న? నో
ఆయన నో ఏంటంటే నో అంటే ఇది అది అండు. నో అంటే నోనే. మనం చూడాలి, వెయిట్ చేస్తే అర్థం అవుద్ది ఆయన ఎందుకు అన్నాడు. తీరా చూస్తే ఆవిడ, ఆ అమ్మాయి చావు కబురు చల్లగా చెప్తుంది. అంటే మా హస్బెండ్ ఇలా పొలం కొనాలనుకున్నాడు పాస్టర్ గారు, దేవుడి చిత్తమా కాదా మిమ్మల్ని అడిగి చెప్పాను. ఎందుకు చేసింది ఆవిడ? స్వార్థం. ఏమని అడిగింది? పొలం కొనాలని అడిగిందిలే, ముందేమందే? అందుకే చేశాను అంది. ఏమి లేదండి ఎలా ఉన్నారు అనుకున్నా. అదంతా అబద్ధమేనా? నమ్మొద్దు అన్నాడు దేవుడు. హల్లెలూయా. జమ్మల మడుగోళ్ళు వచ్చారు. ఎవరు ఎప్పుడు వస్తున్నారన్న జమ్మల మడుగు మీటింగ్స్ కన్నా? దేవుడు అన్నాడు వద్దు 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 అన్నాడు. హల్లెలూయా. తెలుసు. ఎరా నీ వాట్సాప్ నీ ఎక్కడికి వచ్చేది మొత్తం నాకు సెండ్ అయిపోతుంది. ప్రవక్తకు తెలీదా అని అని బేసిక్గా వివరాలు వద్దు. అయితే నాకు తెలుసు, నాకు ముందే తెలుసు, నేను చెప్పాను ఆల్రెడీ. వాళ్ళు జాగ్రత్త పడ్డారా? పడలేదు. హల్లెలూయా చెప్పండి. ప్రవక్తకి అన్నీ తెలుస్తాయి, అన్నీ తెలియవు. ఎన్ని తెలియాలో అన్నీ తెలుస్తాయి. దేవుడు ఏది చెప్పాలో అదే చెప్తాడు. ఎలీషా దగ్గరికి షునేమీ రాయలు వచ్చింది. ఏమన్నాడు ఎలీషా? ఈవిడికి భయంకరమైన ఇబ్బంది ఉంది, అది దేవుడు నాకు చెప్పలేదు అన్నాడు. అన్నాడా? అంటే కొన్ని చెప్పడం, కొన్ని చెప్పడం. అంటే ఏం లేదు, సరదాగా చెప్పాను, సరదాగా చెప్పా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మీకు అర్థమవడానికి ఏం చెప్తున్నానంటే, హృదయములో ఉన్నవి, మీరు ఇంతకు ముందు చూడనివి, వాళ్ళు చూసినవి మీకు నేను ఎలా చూపించాను, దేవుడు అలా చూపిస్తాడు. ఎవరికి? ప్రవక్తలకి. మీకు కూడా చూపిస్తాడు. ఎవరికి? మీకు కూడా. ఎప్పుడు చూపిస్తాడు? దర్శనంలో చూపిస్తాడు. ఎలాగా? దర్శనంలో. దర్శనం ఎప్పుడు వస్తుంది? దూరదర్శనానికి దూరంగా ఉంటే. చెప్పండి. దేనికి? దూరదర్శనానికి దూరంగా ఉండాలి. దూరదర్శనం అంటే టీవీకి దూరంగా ఉంటే ఏమొస్తుంది నీకు? అప్పుడు ఈ కన్ను మూతపడితే ఈ కన్ను ఏమవుద్ది? తెరవబడుద్ది. ఈ కన్ను మూత పడకుండా అలాగే చూస్తే 2 కళ్ళు 4 అవుతాయి. ఎన్నవుతాయి? ఇంకెప్పటికీ నీకు ఈ దర్శనం వస్తుందా? అర్థమైందా మీకు? మీకు దర్శనాలు ఎందుకు రావు చెప్పనా? ఎందుకంటే మీకు సైట్ వస్తుంది కాబట్టి దర్శనం రాదు. ఈ కళ్ళకి సైట్ వస్తే ఆ కన్ను రాదని ఎందుకు అన్నారంటే, ఈ కన్ను అసలు మూతేగా. నువ్వు కంటికి కళ్ళద్దాలు పడినా సరే కళ్ళద్దాలు తుడుచుకొని మరి చూస్తారు. ఇలా అనుకొని ఇలా టీవీలో తలకాయ పెట్టుకొని చూస్తారు. ఇలాగా ఎవరు? ముసలిదానికి ప్రార్థన చేయాలంట. ఎందుకంటే టీవీ కనబడతలేదు. ప్రార్థన చేయండి, కళ్ళు రావాలి, టీవీ చూడాలి. కళ్ళు బాగా కనబడాలి, టీవీ చూడాలి. కళ్ళు ఉంది టీవీ చూడ్డానిక? కళ్ళు ఉంది ఎందుకు అనుకున్నావు? దున్నపోతు వచ్చి నేను తొక్కేయకుండా తప్పుకుంటాయి, లారీ వచ్చి గుద్దేయకుండా తప్పుకుంటాయి. నువ్వు వెళ్ళి తలుపు గుద్దుకోకుండా ఉన్నాయి కళ్ళు. హల్లెలూయా. ఎందుకురా? తలుపు గుద్దుకోకుండా ఈ కళ్ళతో చెప్పండి. మోహపు చూపులు అనండి. ఏంటవి? ఈ కళ్ళతో ఏం చూశారు?
మీకు చెప్పాను నేను, అబ్రహాము అర్పించాడా? అర్పించలేదు. కానీ అర్పించాడని ఎందుకు రాశాడు? ఇక్కడ అర్పించాడు. శారా నవ్విందా? నవ్వలేదు. మరి నవ్విందని ఎందుకు ఉంది? ఇక్కడ నవ్వింది. శారా ఇక్కడ నవ్వింది చూశాడు, అబ్రహాం ఇక్కడ అర్పించింది చూశాడు. నువ్వు మోహపు చూపులు చూస్తే హృదయంలో అది చూస్తాడని చెప్తున్నా. హల్లెలూయా చెప్పండి. మనుష్యుల హృదయ రహస్యాలను కాదు, అబ్రహాముకు చెప్పాడు ఆవిడ నవ్విందని. తెలుసా అబ్రహాముకి అసలు ఆవిడ నవ్విందని? అబ్రహాముకు చెప్పినోడు మనుషులందరికీ చెప్పడాన్ని ఎందుకు అనుకుంటున్నావు? నీ రహస్యాన్ని నీకు, మీ అందరి రహస్యాలను అందరికీ చెప్పడాన్ని ఎందుకు అనుకుంటున్నారు? దాన్ని ప్రవచనం అంటారు. ఏంటది? ప్రపంచమా? ప్రవచనం. ఎరా మీకన్నా అర్థమవుతుందా? హృదయ రహస్యాలు తెలిసిపోవడాన్ని ప్రవచనం అంటారు. దేవుడు చూసి మనుషులకి ఇస్తాడండి. ఇదంతా ఎందుకు చెప్పావు బాబు అంటే, ఎందుకు చెప్పానంటే, హృదయములో అర్పించిన బలిని లెక్కలోకి తీసుకున్న దేవుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు అన్నాడు, హృదయమందు వ్యభిచరించుచున్నాడు ఆమెతో అని చెప్పాడు. అది లెక్కలోకి రాదని ఎందుకు అనుకుంటున్నారు? మీకు అర్థం కాల? నేను వ్యభిచారం చేయలేదు ఎవరితో. దేవుడు అంటాడు శారాతో, నేను నవ్వలేదు, నువ్వు నవ్వితివి అని అన్నాడుగా. నేను మనసులో నవ్వుకున్నాను, బయటకు నవ్వలేదుగా. మనసులో ఒకటి బయట ఒకటి ఉండదండి. శారాతో నువ్వు నవ్వితివి అని ఎలాగంటాడో, నేను బహిరంగముగా ఎవరితోనూ తప్పు చేయలేదని నువ్వన్నా, హృదయమందు చేసిన దాన్ని బట్టి లేదు నువ్వు చేసితివి అంటాడు ఆయన. లేదు నువ్వు వ్యభిచరించితివి, దొంగిలించితివి. నీ కీర్తనాకారుడు అన్నాడు, నాకు తలంపు పుట్టక మునుపే నువ్వు దాన్ని ఎరిగి ఉన్నావు అంటాడు. అవన్నీ లెక్కలోకి వచ్చి వీడియోస్గా మారి నువ్వు చేసావనడానికి ప్రూఫ్స్ ఉంటాయి పరలోకం. నువ్వు కాదనలే, చేసావనడానికి రుజువులు ఉంటాయి. హృదయంలో రుజువులు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఎవరికైనా కనపడుతున్నాయా? అబ్రహాము హృదయములో బలి అర్పించాలనేటటువంటి తపన ఉందా? దాన్ని బట్టి అర్పించాడని దేవుడు లెక్క చేసుకున్నాడా? కానీ ఆయన హృదయంలో ఉంది. నువ్వు చూసావు కదా ప్రభువా అంటే కుదరదు, బలి అర్పించడానికి వెళ్ళాడు. అదే రుజువు. అదే చెప్పండి. హల్లెలూయా చెప్పట్లేదు మీరెవరు? హల్లెలూయా. హృదయములో ఉన్నవన్నీ మూటగట్టి బయటకు తీసి నీ చేతులకు సంకెలు వేసి కాళ్ళకు బొండలు బిగించి నిన్ను పట్టుకుపోతారు నరకానికి. కేకలు వేస్తావు, విడవబడవు. ఎందుకని? ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతించుదురు గాని వారి హృదయము నాకు చాలా దూరంగా ఉంది. హల్లెలూయా చెప్పట్లా మీరు? పెదవులతో స్తుతించడం, స్తోత్రం 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 ఆరాధన పెదవులు. ఆత్రం మాత్రం 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 ప్రార్థన ఎప్పుడు అవుద్దో హృదయం. మనిషి ఎక్కడ, మైండ్ ఎక్కడో. హల్లెలూయా చూసారా? కలవవు అన్ని కలవట్లే. సో
ఈ ప్రజలు నన్ను పెదవులతో స్తుతించుదురు గాని హృదయం చాలా దూరంగా ఉంది. చాలా దూరంగా ఉందంటే అర్థం ఏంటంటే, పెదవులతో ఏది పలుకుచున్నారో హృదయమారా పలకట్ల, మనస్ఫూర్తిగా పలకట్ల, హృదయపూర్వకంగా పలకట్ల. హృదయం అంటుంది నేను రానని, పెదవులు అటు వెళ్ళిపోతున్నాయి, హృదయం ఎటో వెళ్ళిపోతుంది. మీ అందరికి నేనేం చెప్తానంటే, ఇలాంటి డూప్లికేట్ మనుషులందరినీ కూడా పొరపాటును కూడా దేవుడు వదిలిపెట్టడని మీరు అర్థం చేసుకోండి. ఏం చేసినా మనస వాచ కర్మణ. ఏంటి చెప్పండి? బైబిల్ భాష మాట్లాడదాం. పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలి. ఆరాధించాలని బైబిల్ లేదు, ప్రేమించాలని ఉంది. ఉందా? పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో. మనస్సు లేదు, వట్టి మాటలు లెక్కలోకి రావు, మనసులోదే లెక్క. పైకి శారా నవ్వలేదు, అది లెక్కలోకి రాలా. హృదయంలో నవ్వింది, లెక్కలోకి వచ్చింది. ప్రతి ఊహ పాపం గాయించబడి హృదయంలో ఉన్నవన్నిటినీ కూడా బయటికి తీసుకొచ్చి మరి నీ తలంపులే రుజువులు నువ్వు పాపం చేసావనడానికి అవన్నీ బయటకు వచ్చి నిన్ను పట్టించే దినం అయితే దగ్గరలో ఉంది. మరి ఏం చేయాలండి? మీరేం చేయాలంటే, దేవుడి బిడ్డలారా నేర్చుకోండి. ఏకాగ్రతతో శరీరం ఇక్కడే, మనసు ఇక్కడే ఉంచుకొని హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడించండి. నటించొద్దు. నేననే అదే నటించవద్దు, నటనొద్దు. హృదయపూర్వకంగా వెంబడించండి దేవుణ్ణి. బాగుంటుంది లైఫ్. హల్లెలూయా చెప్పేసేయండి ఒకసారి. నవ్విందా నవ్వలేదా సార్? పైకా లోపల? పైకి నవ్వలా కాబట్టి నేను నవ్వలేదు అంటుంది ఆవిడ. నువ్వు నవ్వేమంటున్నాడు దేవుడు. నవ్వలేదంటే మీ అందరికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుడు ఎలాంటోడు? కనులిచ్చినవాడు కనకుండునా, చెవి నిర్మించినోడు వినకుండునా, మనుషుల కళ్ళు కప్పిన దేవుని నీతి ఒప్పునా, కప్పుకొనకని తప్పులు ఒప్పుకో, మెప్పును పొందుకో ఎప్పటికైనా. అర్థమైందా? మా హృదయంలో ఉన్నాయని ఏమవ్వాలండి పాస్టర్ గారు? దొరికిపోతాం, ఖచ్చితంగా దొరుకుతాం, అందులో సందేహం లేదు. అందులో మళ్ళీ రెండో మాట లేదు. మరి మేము ఏం చేయాలి ఇప్పుడు అంటే, డిలీట్ చేయాలి. ఏం చేయాలా అంటే ఏంటి? దాచుకుంటే, పాపాలు దాచుకుంటే అవి దాక్కుని మిమ్మల్ని పట్టిస్తాయి రేపొద్దున. అలా కాకుండా అన్నీ బయట పెట్టి, ఇక నా పాపం, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు అని చెప్పాలి, ఒప్పుకోవాలి. చెవిలో కాదు, ఎక్కడా వెళ్ళి ఆయన చెవిలో కాదమ్మా, ఫాదర్ గారి చెవిలో కాదు, ఎక్కడా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. కోడలకు విరోధంగా తప్పు చేస్తే, కోడలా మనసులో నీ గురించి ఇలా అనుకున్నాను, క్షమించవా అని అడగాలి. మా కోడలు చూడలేదులే అనుకుంటే అది నేను పట్టించేస్తుంది అక్కడ. హల్లెలూయా. అత్త, ఓ
అత్త, నీ గురించి మనసులో తప్పుగా అనుకున్నాను, కొనుక్కున్నాను, సనుక్కున్నాను, క్షమించవా అని అడగాల. అప్పుడు పోతాయి పాపాలు. హల్లెలూయా. నువ్వు ఎవరి దగ్గర తప్పు చేస్తావో వాళ్ళకి చెప్పాలి, కానీ ఎవడికో చెప్పడమే నెల్లి. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను తగ్గుతానా? నేను తగ్గనుగా. అమ్మ, నా పాపం ఒప్పుకుంటే నేను చులకన అయిపోనా? ఎప్పుడు నీ పాపం ఒప్పుకోకుండా కప్పుకుంటావో నువ్వు 100 కేజీలు మోసుకుంటా తిరుగుతున్నావు బుర్రలో. మొత్తం మొబైల్లో ఉన్నవన్నీ డిలీట్ అయిపోతాయి. అంత ఫ్రీగా మోవద్దు. మొబైల్ ఫ్రీగా ఉంటుంది. నీ హృదయంలో ఉన్నవన్నీ డిలీట్ చేసుకుంటూ పోతే తేలికైపోతుంది. బిందె నిండా నీళ్లు భుజం మీద పెట్టుకొని కుమ్మరించేస్తే తేలికైపోతుంది. ఒప్పుకోవాలరా అన్న. ఎక్కడ? గదిలోకి వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు, కరెక్టే. అది కాదు, ఎవరికి విరోధంగా తప్పు చేసావో వారి దగ్గరికి వెళ్ళి నీ పాపాలు ఒప్పుకోవాలా. కష్టంగా ఉందా? కష్టంగా ఉందా? మరి ఉంటుంది. మరి యోహాను దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ పాపాలు ఒప్పుకున్నారని ఉందా లేదా? అది ఎవరు రాశారు బైబిల్లో? మత్తయి రాశాడు. మత్తయి రాసాడంటే వినపడితేనే కదా రాస్తాడు వాళ్ళ పాపాలు. అంటే వాళ్ళు బహిరంగంగా ఒప్పుకున్నారా, మిగిలా కొనుక్కున్నారు లోపల? హల్లెలూయా. ఆత్మనేమీ చేయనేరక శరీరాన్ని చంపువారికి మీరు భయపడకండి, కానీ ఆత్మని శరీరాన్ని నరకంలో వేసేవాడికే భయపడండి. మనుష్యులకు భయపడి మీరు పాపాలు కప్పుకుంటే అర్థమైపోయిందా మీకు? హల్లెలూయా. బయటికి చెప్పాలి. ఎక్కడ? బయటికి చెప్పాలి పాపాలు, లోపల కాదు. మనుష్యులకి చెప్పాలి. అంతేగాని లోపల దాచుకోవడమే అంటారు దాన్ని దాచుకోవడమే అంటారా బాబు. మీకు అర్థం కావట్లేదు. కొప్పాగులో ఉన్నప్పుడు నేను మాకు ఆదివారమే కాదు, శుక్రవారమే కాదు, ఆ రోజులు కాకుండానే రోజు మేము పొద్దున్నే వెళ్ళి, నేను అలాగే నా భార్య, మేమిద్దరం వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు. ఆ విశ్వాసులు వచ్చేవాళ్ళు. అందరూ కాదు, కొందరు వచ్చేవాళ్ళు. రోజు అంతే పని. ఇంట్లో ఉండడం కంటే కూడా గుళ్ళో ప్రార్థన చేసేవాళ్ళు. ఏమండి? అప్పుడు నా భార్య వాంతులు చేసుకుంటా అక్కడే చర్చ దగ్గరే, ప్రెగ్నెంట్, వాంతులు చేసుకుంటూ మళ్ళీ ఓఆర్ఎస్ తాగి మళ్ళీ అక్కడే పడుకునేది. మేము ప్రార్థన చేసేవాళ్ళం. మా కదా అలా అంతే కదా సేవ అంటే. అయితే చర్చి దగ్గర ఇల్లు ఉంటుంది ఒక విశ్వాసది. ఆవిడ నాకంటే ఒక 4 సంవత్సరాలు పెద్దది అని తెలియదు, 4-5 సంవత్సరాలు పెద్దది. నేను అక్కడ ఉన్నాను గుళ్ళో, మరి నన్ను చూడలేదు అనుకుంటా ఆవిడ. ఒక ఆవిడతో ఫైటింగ్ భయంకరంగా. ఏమంటుంది అనుకున్నారు? నేను కాదనుకున్న దాంతో అసలు మాట్లాడనే అందా. అయితే ఆ కిటికీలో నుంచి వాళ్ళ అమ్మాయి ఉంటుంది, ఎంతో ఉంటుంది వాళ్ళ అమ్మాయి, దర్శిని అంత ఉంటుంది. ఇటు రమ్మని వాళ్ళ పిల్లని పిలిచి, వాళ్ళ అమ్మాయిని పిలిచి, మీ అమ్మని పిలువ అన్నాను. అప్పుడు వాళ్ళ అమ్మ తలదించుకొని వస్తుంది నా దగ్గరికి. ఏంటి, ఏం జరిగిందన్న? అది కాదు బాబు, మరి ఆవిడదే తప్పు బాబు అవన్నీ చెప్తుంది. ఆవిడకి అర్థమైపోయింది మొత్తం అంతా. నేను అన్నాను, నువ్వు వెళ్ళి ఆమెకి క్షమాపణ చెప్పరా అన్న. చచ్చినంత పని అయింది ఆవిడకి. ఏమైంది? ఈడు నన్ను సుఖంగా బతకనివ్వడు. తప్పు ఆవిడదే అయినా సరే నువ్వు గుడికొస్తున్నావు కదా, వెళ్ళి నువ్వు క్షమాపణ చెప్పురా అన్న. అయ్య బాబోయ్, నా మాట కాదనిలాగా నాకు భయపడి, అలాగే బాబు నువ్వు చెప్పినట్టే చేస్తానని గొడవాడి 10 నిమిషాలు కూడా అవలా, గొడవలోనే ఉంది ఆవిడ. ఇప్పుడే నీ ఎంత చూస్తా ఏంటే, ఎంతటి దానివే నువ్వు
అంటే ఆమె ఇంకా హార్డ్గా మాట్లాడింది. నేను మర్యాదగా చెప్తున్నా. అప్పుడే తిట్టింది. వెంటనే అట్టు తిరిగేసినట్టుగా దోసై ఏంటది, దోసై దోశకి ఆ పేరు ఎలాగొచ్చిందంటే ఒక ఆయన చెప్పాడంట, రెండు వైపులా కాలుస్తారు, రెండు అంటారు, దో అంటారు హిందీలో, రెండు వైపులా దోసై అంటది కాబట్టి దోసై అన్నాడంట. దోశకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అందుకు వచ్చింది. సై అంటది కదా, రెండు వైపులు కాలుస్తారు కదా, కాబట్టి దోసై అని. తిరగేమన్నాను నేను, వేళ్ళు ఎరగొట్టుకుంటూ వెళ్ళింది ఆవిడ, నలుపుకుంటూ వెళ్ళి ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎవరితో పోట్లాడింది ఆమె షాక్ అయిపోయి ఉంటుంది. ఇదేంటి ఇప్పుడు నాతో పోట్లాడి మళ్ళీ క్షమాపణ చెప్పడానికి వచ్చింది అని. మళ్ళీ వచ్చింది నా దగ్గరికి. వెళ్ళావా అన్న. వెళ్ళాను బాబు అంది. ఏం చెప్పావు అన్న. బాబు నేను ఏమన్నానంటే, ఇదిగో నీకు నాకు గొడవద్దు అన్నాను. అర్థమైంది మీ అందరికీ? అయితే అక్కడ దాకా వెళ్ళింది. హల్లెలూయా. కష్టం ఏంట్రా, మారు మనస్సుకు తగిన ఫలం అంటారు. దాన్ని ఏమంటారు? నువ్వు ఎవరికైనా విరోధంగా తప్పు చేస్తే బాప్తిసం పొందేటప్పుడు వెళ్ళి, అమ్మా క్షమించమ్మా అనాలి. ఏంటి అనాలి. దేవుడు చూసుకుంటాడులే, నా మనసులో ఉందా అని తెలియదు. నీ మనసులో ఉందరా, మరి రుజువు కావాలి కదా, క్రియా ప్రూఫ్ కావాలి. హల్లెలూయా. నువ్వు నా దగ్గర ఈ బైక్ కొన్నావు దానికి ప్రూఫ్ ఏంటి? ఉండాలిగా, ప్రూఫ్ ఉండాలా. మరి లేదంటే నువ్వు కొన్నావా కొట్టుకోవచ్చు ఎవరికి తెలుసు అని పట్టుకుంటారుగా. అచ్చం అట్లాగే దేవుడి బిడ్డలారా, రుజువు కావాలి. నీ మనసులో ఉంటే చాలదండి. మీకు అర్థం కావట్లేదా? బాప్తిస్మం ఎందుకు పొందాలి? రుజువు. ఏది కొన్నా సరే ఒక బిల్లు ఇస్తాడు, వారంటీ కార్డు ఇస్తాడు. మా దగ్గర కొన్నాం అనడానికి రుజువుగా బిల్లు పట్టుకురా అంటాడు. అర్థమైంది మీ అందరికీ? రుజువు కావాలి. హల్లెలూయా. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ వెళ్ళి మీకు అర్థం, మారు మనసు నేర్చుకోండి. మునిగేయడం కాదు, ముసలి మునిగినట్టు తెలుసుకోండి. మారు మనసు పొందండి. ఎరా మారు మనసు పొందాలి. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే తిరిగి 4 గంటల ఆరికి వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు జక్కయ్య. నీ ఇంటికి రక్షణ వచ్చేసింది అన్నాడు. ఎందుకని? క్రియలు ఉన్నాయిగా. విశ్వాసులకు ఏం కావాలి? క్రియలు కావాలి. ఊహలు ఉంటే సరిపోవు. చెప్పండి హల్లెలూయా. ఏంట్రా మన వాళ్ళు కదులుతున్నారు, స్తంభిస్తున్నారు. వామ్మో, సమయము ముహూర్తం దాటిపోయిందిరా, నేను చూసుకోలేదు. హల్లెలూయా. ఇక ముగిస్తున్నాను నేను చిన్న మాట చెప్పి. దేవుడి బిడ్డలారా, ప్రమాదంలో పడతారు, చూసుకోండి. తర్వాత మీ ఇష్టం. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. క్రియలు ఉండాలి. అబ్రహాం మనసులో ఉన్నదే కాదు, క్రియలు కనపడినాయి, చేసాడు. అది మారు మనస్సుకు ముందు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించిందని ఉందా లేదా? బాప్తిస్మం పొందడానికి వస్తుంటే యోహాను ఇచ్చాడా ఆపాడా? శాస్త్రులు పరిశీలన ఆపాడు. లైసెన్స్ లేదు వాళ్ళకి, అందుకే ఆపాడు. లైసెన్స్ లేకపోతే రాణిస్తారా? అవేరా. అందరికీ బాప్తిస్మం ఇచ్చినోడు శాస్త్రులు పరిశీలన ఎందుకు ఇవ్వలేదు, ఆపేశాడు? మారు మనసుకు తగిన క్రియలు లేవు, ఫలం లేదు, దాచుకొని వచ్చేస్తున్నారు. ఇంకా పాపం నాలో ఏమి లేదని. కుదురుద్దండి? కుదురుతుందా? అర్థమైంది అనుకున్నా మీ అందరికి. అలా కాదు, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే ఇచ్చేయాలి. ఎవరితో నీకు సమాధానం లేకపోతే ముందు అర్పణ వదిలిపెట్టి వాళ్ళతో ఏం పడాలంట? సమాధానం పడాలి. ఇవన్నీ ఉన్నాయండి, ఊరికి ఏమి రక్షణ రాదు. హల్లెలూయా. జెఫన్యా గారి గురించి ఒక మాట ఉంది. ఆయన స్కూల్లో తప్పు చేసినందుకు ప్రేమ జంటలు ఉంటాయి కదా, మన ప్రేమ జంటలు తిరుగుతారు కదా అక్కడక్కడ కాలేజీలో. వాళ్ళని కొట్టేవాడంట. చదువుకోకుండా ఏంట్రా మీకు ప్రేమ దోమ అని కొట్టేవాడంట. వాళ్ళ అమ్మ నాన్న చెప్పేవారంటే ఈయనకి, అరే మా అబ్బాయి బాబు, మా అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూడయ్యా,
చదువుకుండా ప్రేమ దోమని తిరుగుద్దాం, కొంచెం దండించి అనేవాడు. అలా అందరినీ క్రమపరిచేవాడంట. అలాగే కొంతమంది టీచర్లను, మాస్టర్లను కూడా కొట్టాడంట వాళ్ళు తప్పు చేసినందుకు. వాళ్ళ నాన్నగారు బాప్తీసం ఇవ్వు నాకంటే ఈయన వెళ్ళి వాళ్ళ నాన్నగారు మారు మనసు పొందాలను అన్నాడు. నేనేం పాపం చేశాను మారు మనసు పొందడానికి? బాప్తీసం ఈనాగా అన్నాడంట. నేను ఇవ్వను, నువ్వు పశ్చాత్తాపడు అప్పుడు ఇస్తా అన్నాడంట. నేనేం తప్పు చేశాను పశ్చాత్తాపడడానికి? ప్రేమ జంటలు కొట్టాను, దండించాను. గద్దించుడి, బుద్ధి చెప్పుడి, శిక్షించుడి బైబిల్లో ఉంది కదా, దండించాను. దేవుడి స్థానంలో నేను అన్నాడంట. లేదురా బాబు, నువ్వు చిచ్చి అవతలకు పో, నీకు అసలు మా బాప్తీసం ఇవ్వను, నువ్వు మారు మనసు పొందకపోతా అన్నాడంట. అలా ఇవ్వతే మానే, నిన్నే లెక్క అడుగుతాడు దేవుడు. నేను ఇమ్మన్నాను, నువ్వు ఇవ్వలేదు అన్నాడంట ఆయన. ఒకరోజు వాళ్ళ చర్చికి పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తున్నాడంట. తప్పు చేసిన వాళ్ళను శిక్షించాను అన్నావు, తప్పు చేసిన వాళ్ళని క్షమించాలి కదా. తప్పు చేయనోడినే క్షమించడం ఏముంది, తప్పు చేసినోడినే కదా నువ్వు క్షమించాలి. కానీ నువ్వు కొట్టేవు కదా, క్షమించాలి కదా అని వాక్యం చెప్తే ఆ రోజు ఆయన ఏడ్చేసాడంట కింద పడి. అప్పటికి అందరూ వెళ్ళిపోయారు. కళ్ళు తెరిచి చూస్తే ఎవరో లేరు. ఈయన కోసం వెయిట్ చేస్తున్నారు. రా అయిపోయిందని ఇవన్నీ బాప్తిస్మం ఇవ్వడానికి. బాప్తిస్మం ఇవ్వాలంటే ఏం కావాలి? ఏడుపు. ఏంటి? పశ్చాత్తాపం కావాలి, పాపాలు ఒప్పుకోవాలి. ఎందుకు ఏడవాలి? పాపం చేసినందుకు ఏడవాలి. ఏసన్న గారు ఒక పిల్లవాడిని డబ్బులు ఇచ్చి బండి దగ్గరికి వెళ్ళి ఐస్ తీసుకురా తిందామని పంపాడంట. ఆడు బండి దగ్గరికి వెళ్ళి ఐస్ తీసుకున్నాడు. ఎంతసేపటికి రాకపోతే ఈయన వెళ్ళి చూశాడంట పైనుంచి. ఈయన పై అంతస్తులో ఉన్నాడు. ఆడు కింద అరుగు మీద కూర్చొని ఆ గ్లాసులో 4 ఐసులు పెట్టుకొని, ఏమంటే పుల్ల ఐసులు, పుల్లలు ఉంటాయి కదా, పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకోవడం, 4 లాగులు లాగడం, అందులో పెట్టడం, ఇంకోటి తీసుకోవడం, 4 లాగులు లాగడం, అందులో పెట్టడం, అలా చేస్తున్నాడంట. ఆడు పైకి వచ్చిన తర్వాత ఏమిట్రా ఇంత ఆలస్యమైంది అన్నాడంట. ఆడు కింద పడి డొల్లేసి ఏడ్చేస్తున్నాడంట. ఏసన్న గారితో ఉన్న ఒక ఆయన అంటాడంట, ఏంటి ఏసన్న గారు అంత దెబ్బ కొట్టేవాడిని అంటే, నేనెక్కడ కొట్టాను బాబు. ఆడు ఏడుస్తున్నాడు. ఆడు ఎందుకు ఏడుతున్నాడు అడగండి బాబు అంటే ఆడు అన్నాడంట, ఐస్ తిన్నానా, అన్నకు దొరికిపోయా అందుకే ఏడుస్తున్నాడు. ఆడు ఎందుకు ఏడుస్తున్నాడు? తిన్నందుకు కాదు, దొరికినందుకు. తప్పు చేసినందుకు ఏడవాలి, దొరికినందుకు కాదు. శరీరానికి దెబ్బ తగిలినందుకు కాదు, పాపం చేసినందుకు ఏడవాలి. పేదరికం వచ్చినందుకు కాదు, పాపం చేసినందుకు ఏడవాలి. రోగం వచ్చినందుకు కాదు, తప్పు చేసినందుకు ఏడవాలి. హల్లెలూయా. అయిపోయిందండి. మీ అందరికీ చివరి కూడా చెప్పి ముగిస్తాను. అదేంటంటే, 2 ఇళ్ళు ఉన్నాయి. ఇదొక ఇల్లు, ఇదొక ఇల్లు. వీళ్ళ ఇంట్లో ఒక ఆయన చచ్చిపోయాడు, వీళ్ళ ఇంట్లో ఈయన్ని చంపేశారు. ఈయనేమో ఈ శవాన్ని అందరికీ చూపించి చుట్టాలను పిలిపించుకొని 2వ రోజున పాతి పెట్టాడు. 7వ రోజున ఎప్పుడో ఘనంగా భోజనాలు పెట్టాడు. బాగుంది. ఈయన వాళ్ళ ఇంట్లోనే దాచిపెట్టారు. ఎక్కడ? మర్డర్ చేశాడు కాబట్టి దాచిపెట్టాడు. స్మెల్ వచ్చేస్తుంది. ఇక్కడ శవానికి సాంబ్రాణి వేశారు. ఏమేశారు? వేస్తారా? ఇది దుర్వాసన. ఏది బెటర్? ఇలా బయట చూపించారు శవాన్ని పాతి పెట్టమని, మాకు వద్దని. వీళ్ళు దాచుకున్నారు. ఎలా ఉంటది? 4వ రోజుకి వాసన వస్తుంటే చూసిన వాళ్ళందరూ బాబోయ్ ఏం మనుషులా ఇంకేమైనా అనుకుంటారా? మీరు అనుకున్నారా? మీరు కూడా అంతే. వాళ్ళు శవాన్ని దాచిపెట్టారు, మీరు మీ హృదయంలో పాపాన్ని దాచిపెట్టారు. హృదయంలో ఎవరిని సమాధి చేశారు? పాపాన్ని. సో కాబట్టి దాచిపెట్టొద్దు. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కాబట్టి మీరెవరు దాచుకోమాకండమ్మ పాపాలు. చెప్పండి. మీరు దాచుకుంటే మీరు మోసుకోవాలి. చెప్పారనుకోండి తేలిక అవుద్ది హృదయం. అప్పుడు మారు మనసు వచ్చినట్లు. అది పాపాన్ని దాచేవాడికి మారు మనసు రాలా, లోపాన్ని దాచేవాడికి మారు మనసు రాలా, సీక్రెట్లు పెట్టుకునేవాడికి మారు మనసు రాలా.
బహిరంగంగా ధైర్యంగా ఏం పాపం చేసిన అందరిలో ఒప్పుకొని తిరిగేవాడే యథార్థ హృదయుడు. సీక్రెట్గా చేసేవాడికి యథార్థత లేదు, మారు మనస్సు లేనే. ఇంకేం చెప్పాలి? శవాన్ని దాచిపెట్టారని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల దేవుడు బిడ్డలారా, మారు మనసు పొంది శవాలను దాయడం మానేయండి. నిర్జీవ క్రియలు అనండి. నిర్జీవం అంటే జీవం లేని మృతమైనటువంటి పాపాలని నిర్జీవ క్రియలు అంటారు. వాటిని దాయడం మానేసేయండి. ఒప్పుకోండి. యథార్థవంతుడు ధైర్యంగా 10 మందిలో పాపాలు ఒప్పుకొని తిరగలడు. ఈ పనికిమాలిన బ్యాచ్ ఉంది చూసారా? ఇంట్లో హేగల మోత, బయట పల్లకీల మోత. ఇళ్ళు ఈ తొట్టి గ్యాంగ్, ఈ బ్యాచ్ ఉంటుంది, బీరకాయ పీస్ బ్యాచ్. ఇది దేనికి పనికిరాంది? ఇది చెప్పండి దేనికి? వీళ్ళందరికీ తుక్కు రేగొడతాడండి దేవుడు. ముక్కలు ముక్కలుగా చేపలను ముక్కలు చేస్తారు. చేపని చక్కగా కొలతల్లో వచ్చేస్తాయి అన్ని. అలా ముక్కలు చేస్తారు నరకంలో. వీళ్ళు సిగ్గులేని మందని, నీతి జాతి లేని మంద, యథార్థత లేని సన్నాసి రకపు మంద, సిగ్గులేని సన్నాసి మందని. మారండి, పాపాలు ఒప్పుకొని సావండి. రాబో ఉగ్రతను గూర్చి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నాడా లేదా యోహాను? రాబో ఉగ్రతను గూర్చి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అన్నాడా లేదా? సర్ప సంతానమా అన్నాడా లేదా? మన పేటర్లు ఏమంటారంటే, అమ్మగారు పలానా విశ్వాసం లేపి ఆమె పేరు పెట్టి, అమ్మగారు ఎవడరా నీకు అమ్మగారు? పాపం చేస్తే ఏం చెప్పాలరా సన్నాసి? నువ్వు తప్పు చేసావు, నువ్వేం చేసుకోవాలి? ఒప్పుకోవాలి అని చెప్పాలి. యోహాన్ అలాగ అన్నాడా? బొజ్జగించాడా? సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానమా, పాము పిల్లలారా అని. నన్ను పాము పిల్లలు అంటావు, కుక్క పిల్లలు అంటాలే పోనీ. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? మంద మీకే చెప్పేది, ఒప్పుకొని చావండి పాపాలు. నీ తొట్టి గ్యాంగ్, నీ పనికి మళ్ళీ బిల్డప్, నువ్వు పైన పటారం లోన లోటారం అన్నీ లొసుగులే కొంపనిండా. దాన్ని దాచుకొని పెద్ద బిల్డప్ ఎత్తది ఈవిడ అమ్మగారు బయటకు వచ్చి. హల్లెలూయా. ఒరే వెధవల్లారా, మీ రహస్యాలన్నీ బయటపడే రోజులు ఉన్నాయి. ముష్కరులారా అని తింటాడు స్టెఫను. దాచుకొని చావకండి, ఒప్పుకొని నన్ను క్షమించయ్యా అని అడగాల. నేనేం తప్పు చేశాను? నేను నవ్వలేదా అంటుంది చారా. నువ్వు తప్పు చేసావా అంటున్నాడు దేవుడు. నేను నవ్వలేదా అందే, నవ్వేవా అంటున్నాడు. కొంతమంది నేను వ్యభిచారం చేయలేదు అంటారు, చేసేవంటాడు. అబ్రహాం అంటాడు, నేనెప్పుడు అర్పించానయ్యా కుమారుని అంటాడు. అంటాడు లేదా? అంటాడా? నీ హృదయములో అర్పించేవా అది నేను చూశాను అంటాడు. కుడివైపున గొర్రె, ఎడమవైపున ఎవరు? గొర్రెలు, మేకలు. కుడివైపున అడిగాడు వాళ్ళని, ఏం అంటున్నాడు? కుడివైపున ఝాన్సీ ఉంది, ఎడమవైపున మేరీ ఉంది. మేరీని నేను ఆకలిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టలేదు అంటాడు. అదేంటి ప్రభా, నువ్వు ఆకలిగా ఉంటే నేను దమ్ బిర్యానీ చేయను, చేపల బిర్యానీ కూడా చేస్తాను అమ్మావిడ. మా ఓడు ఆకలి కొంటే నువ్వు చేయలేవు కాబట్టి నాకు చేయలేదు, ఇంకెళ్ళిపో అంటున్నారు. కానీ ఝాన్సీ వచ్చి, నేను ఆకలి కొన్నాను, నాకు అన్నం పెట్టావు, నాకు స్కూల్ ఫీజు కట్టావంటే, నువ్వెప్పుడు స్కూల్కి వెళ్ళావు అంటుందేమో. మా ఓడు వెళ్ళే స్కూల్కి, ఆడికి కట్టావుగా, నాకు కట్టినట్లే. నేను ఎప్పుడు చేసినట్లే అంటారు. అర్థమైందా? అలాగే అంటే వీళ్ళకి చేయమని కాదు నేను చెప్పేది, ఊరికే అలాగా హృదయములో చేసినవన్నీ మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన ప్రతి క్రియ యొక్క ఫలితము పొందడానికి మనం ఎక్కడ ఉండాలి? దేవుడి సింహాసనం ఎదుట నిలవబడాలి, న్యాయపీఠం ఎదుట. కాబట్టి మీరు అర్థం చేసుకొని మారు మనసు పొంది దాచుకోవద్దు. నేను అనేది చెప్పుకోండి, సమాజానికి భయపడద్దు.
వాక్యం నేను చెప్పేది, నా సొంత మాటలు కాదు. యోబు అన్నాడు 31వ అధ్యాయంలో, తెలుసా ఏమన్నా? సమాజ తిరస్కారమునకు భయపడి నా కుటుంబానికి జడిసి ద్వారము దాటి వెళ్ళక నా పాపాన్ని రొమ్ములోనే దాచుకుంటే నా దేవుడి దృష్టికి నేను వేషధారిని అని. ఆదాము చేసినట్లు నేను చేస్తే అని, ఆదాము దాచుకున్నట్లు పాపాన్ని నేను దాచుకుంటే అని. ద్వారము దాటి బయలు వెళ్ళక నా రొమ్ములో నా హృదయములో నా పాపాన్ని దాచుకుంటే నా దేవుడి దృష్టికి, పరమందున్న దేవుడి దృష్టికి నేను. చదివండి, ఆ మాటతో ముగిద్దాం. సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. చూసారా, పరమందున్న వాడికి నువ్వు ఎలా ఉంటావు? వేషధారి. రహస్యమందు చూచు తండ్రి నీ హృదయ రహస్యమును చూచుచున్నాడు. ఆయనకు ఆల్రెడీ తెలిసిపోయింది, వాళ్ళకి తెలియదు. నువ్వు దాచుకుంటున్నావు, నువ్వు యాక్టింగ్ చేసినట్టు కనపడతావు. వేషధార అంటే యాక్టింగ్ చేసేవాడని. కుటుంబ తిరస్కారానికి భయపడి మహాసమూహములకు జడిసి అన్నాడు. చూడండి, అక్కడ సమాజానికి భయపడి అని అర్థం. శరీరాన్ని చంపిన తర్వాత ఆత్మని ఏమీ చేయలేని వాళ్ళకి ఎందుకు భయపడుతున్నారు? ఆత్మను శరీరమును కూడా నరకంలో వేసేవాడికి భయపడండి. ఇది మీకు అర్థమైందా? ఇప్పుడు దాకా మీరు భ్రమలో ఉన్నారని గ్రహించుకోండి. మీరు భ్రమలో ఉన్నారు. మారు మనసు లేదు. మారు మనసు వచ్చినోడు ఓపెన్ గా ఉంటాడు. ఓపెన్ హార్ట్. చెప్పండి, ఏంటది? ఓపెన్ హార్ట్ సర్జరీ తెలుసా? మొత్తం ఓపెన్ చేసి సర్జరీ చేస్తా. అరే మీ ఓటు అర్థమైపోయింది మీ అందరికీ? అదే చెప్పేది ఏంటంటే, హృదయంలో మీ దండం పెడతానండి, వద్దు ఆ యాక్టింగ్లు చూడలేము అసలు. తప్పు జరిగితే ఒప్పుకోండి, దేవుడి బిడ్డ లక్షణం అది. పాము విషాన్ని దాచుకుంటది, కపటాన్ని. అలా వద్దు. దేవుడి బిడ్డలో సీక్రెట్ ఉండరు. మనుషులందరూ పాపులే, ఏ భేదం లేదు. అందరూ ఏదో పాపం చేస్తారు. ఒప్పుకోండి దయచేసి, కప్పుకోవద్దు. మనుషులు ఎవ్వరికి భయపడొద్దు. పైన ఒకటి లోన ఒకటిలా ఉండొద్దు. మీరు యథార్థంగా ఉండండి. హృదయం ఏదుందో పెదవుల మీద అదే ఉండండి. పెదవుల దగ్గరకు ఉండి హృదయం దూరంగా ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి అది ఎంత మాత్రము మంచిది కానే. హల్లెలూయా. అర్థమైపోయిందా? ఇక్కడ అర్పించాడు, చూశాడు. ఇక్కడ పాపం చేస్తే కూడా చూస్తాడు. ఇక్కడ నవ్వితే చూసేసాడు. లెక్కలోకి వచ్చిన బైబిల్లో రాసేసారు. తలంపులు బైబిల్లో రాశారు. చేసినట్లే క్రియలుగా రాసేసారు. నీ రాయట్లేదని ఎందుకు అనుకున్నావు? జీవ గ్రంథము, వేరొక గ్రంథము సిద్ధంగా ఉన్న నీ కోసం. నువ్వు రాసినవన్నీ, నువ్వు చేసినవన్నీ అందులో ఉంటే జ్ఞాపకార్థాల గ్రంథం అంటారు. దాన్ని ఏమంటారు? నీ చర్యలన్నీ నీ పేరు రాసి మొత్తం డీటెయిల్గా ఉంటాయి. రాయట్లేదు అనుకోవద్దు, ఊహలతో సహా మొత్తం హిస్టరీ అంతా వచ్చేద్దు. నీ హిస్టరీ అంతా తప్పించుకోలేరండి. వద్దు ఆ దాపరికాలు, దాగుడు మూతలు వద్దు. ఈ తొట్టి గ్యాంగ్ వ్యవహారాలు మనకు వద్దు. ఓపెన్ గా ఉండండి. తప్పు చేస్తే అవును చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడు. నువ్వేంటంట? హల్లెలూయా. ఆడేమన్నా నీకు పెడుతున్నాడు? మరి ఎందుకు భయపడుతున్నారు మనుషులకి? హల్లెలూయా. అందరు మోకాళ్ళ మీదకి రండి.